మార్కండేయ మహర్షి, మార్కండేయ ఎవరు? మార్కండేయుడు మృకండు మహాముని యొక్క కుమారుడు. ఈయన తండ్రి మృకండు ఎలాగ శివభక్తుడో మార్కండేయుడు అలా పరమశివభక్తుడు. ఇలాగా పార్వతీ పరమేశ్వరులు చెప్పిన దానిని ఇంకా కొంచెం వివరంగా లోకానికి తెలియజేయాలి అనే సంకల్పంతో మార్కండేయ మహర్షి ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళాడు. చతుర్ముఖములతో ఆయన వేద పారాయణము, వేద స్వరములతో వేదాన్ని పఠిస్తూ ఉన్నారు ఆయన. అట్లాంటప్పుడు వెళ్ళి ఆయన మార్కండేయ ఉవాచ, ఈ ఎంత గొప్ప విషయమో చూడండి, ప్రతి అక్షరము మంత్రము. అందుకని మనము మాట్లాడేటప్పుడు ప్రతి అక్షరమును గనక మంత్రాత్మకంగా ఎప్పుడైతే భావిస్తామో, సప్తశతి అంటే అది నీకు ఇట్లా వరం ఇట్లా చేత్తో ఇచ్చేస్తుంది అమ్మవారు. నీకు సింహాసనం ఇస్తుంది, నువ్వు విశ్రాంతిగా కూర్చోరా, నీకు ఆయుర్దాయం ఇస్తుంది. మానవుడికి మొట్టమొదటి కావలసిందే ఆయుర్దాయము, దాన్ని అనుసరించి ఆరోగ్యము,